సరే ఆ రోజు ఏం గొడవ జరిగిందమ్మా? ఆ మాత్రం దానికి వెళ్ళిపోయాడా? ఆ రోజు సార్ ఆయన బయటికి వెళ్తున్నాడు, నువ్వు ఈ టైంకి బయటికి వెళ్ళే అవసరం లేదు, 12 గంటల రాత్రి బయటికి వెళ్తుండు మేడం. అయితే ఆ టైంకి ఇప్పుడు తిన్నావు అన్నీ అయిపోయింది, నీకు చాయ్ కావాలంటే నేను చేసి పెడతా, నువ్వు ఎందుకు బయటికి వెళ్ళడం? ఆయననే చెప్పిండు, నీకు ఏదైనా అనిపించింది అనుకో, నేను బయటికి వెళ్ళాను ఎక్కడైనా వెళ్ళాను అనిపించింది అనుకో, నువ్వు పిలిచి ఇంట్లోకి పిలిపించుకో, గొడవడక అన్నాడు. నేనేం గొడవడాను, నువ్వు వచ్చేసే అని ఆ రోజు పిలిచాను. రాలే, వెళ్ళిపోయిండు. వెళ్ళిపోతే కూడా నేను ఏం అనలే మేడం, అసలు ఏ గొడవ కూడా ఇష్యూ చేయలే. నేను ఆదివారం పూట హాఫ్ డే చేసుకొని ఇంటికి వచ్చేస్తాను మేడం. ఆ టైంకి బట్టలు సదురుకొని వెళ్ళిపోయాడు, బాబు తోలుకొని బట్టలు సదురుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. 3 months బ్యాకే మీ అబ్బాయి వెళ్ళిపోయాడు అంతేనా? అంతకుముందు కూడా ఆయన వెళ్ళిపోయి ఆయన మళ్ళీ తోలుకొచ్చిండు మేడం. 1 year అన్నావు కదా, 3 months బ్యాకే వెళ్ళాడు బాబు. అంతకుముందు కూడా తోలుకెళ్ళిపోయింది మేడం. 3 months బ్యాక్ వచ్చాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ తోలుకపోయి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తోలుకపోతాడు. పరిస్థితి ఏంటో చదువుతున్నాడా? కాదమ్మా, కనీసం 3 months బ్యాక్ అయినా మీ ఆయన వెళ్ళిపోతుంటే నువ్వు మళ్ళీ వెంటనే వెళ్ళి పిల్లోని తెచ్చుకోవాలి కదా, నువ్వు ఎందుకు తెచ్చుకోవట్లా పిల్లాడిని? వాడు రావట్లే మేడం, మా నాన్న చెప్తేనే వస్తాను. వాడు రావట్లా, అందుకు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఉపయోగం లేదు. ఓకే, ఆయన రావట్లే, నేను నాన్న చెప్తే వస్తా, నాన్న పంపింది నేను రాను అంటాడు మేడం. వాడు సైడ్ అవుతున్నా. సరే ఇప్పుడు ఎందుకు వచ్చావమ్మా మా దగ్గరికి? ఎందుకు వచ్చారు మీరు? నేను ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు మా ఆయన బుద్ధులు మారి నాతో కలిసి ఉంటాడా, బాబు తోలుకొని మంచిగా ఉంటాడా అని ఏదో ఒక పరిష్కారం చేస్తారని. మీ ఆయన అడిగితే చెప్పట్లేదా ఏమి? మా ఆయన అడిగితే నీకు ఇక్కడికి వచ్చేసేయి అని అన్నాడు మేడం. అయితే ఇక్కడ కారు కావాలని ఒకసారి అప్పు తెచ్చినాము మేడం, ఆటో కావాలని అప్పు తెచ్చినాము, అన్ని నేనే తెచ్చిన సార్, ఆయన ఎక్కడ తేలే. మా బాబాయ్ దగ్గర కూడా అన్ని నేనే తెచ్చా. వీళ్ళు అప్పోలేమో టైం అయిపోయింది ఇంటికి తాళం వేస్తా అంటారు. నేను ఇగో నువ్వు ఎంత తీసుకొచ్చారమ్మా అప్పు? 4 లక్షలు తీసుకొచ్చాం. 4 లక్షలు ఎవరిచ్చారు నీకు 4 లక్షలు? అంటే ఇప్పుడు తెలిసి మా బాబాయ్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు మేడం. మా ఇంటి పక్కన అలాగే ఉంది, ఇంకా అప్పు అలానే ఉంది మేడం. ఇప్పుడు అప్పు కట్టక ఆయన అట్టు పారిపోయి అప్పు వాళ్ళకి సమాధానం చెప్పేస్తే నేను మా ఆయన బట్టి వెళ్ళిపోతా సార్. ఆయనకు సమాధానం చెప్పకనే నేను ఇక్కడ ఆగాల్సి వచ్చింది, ఈ పని చేసుకోవడానికి, ఈ అప్పు తీర్చుకోవడానికి, ఈ పాప స్కూల్ కి పంపించడానికి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళానంటే నాకు 2 సంవత్సరాల్లో రూపాయి ఇవ్వలే, పిల్లల్ని నిన్ను పోషించలే, అలాంటి వ్యక్తికి 4 లక్షలు అప్పు చేసి ఏమి నమ్మి ఇచ్చావు? అంటే చాలా నమ్మకం ఇచ్చేవాడు మేడం. నేను చేస్తా, నీ సరే నమ్ము, ఇన్ని రోజులు నమ్మలే కదా, ఇప్పుడు నమ్మి చూడు అని. 12 సంవత్సరాల్లో అతనికి వేరే అలవాట్లు ఏమీ లేవుగా, తాగుడు కానీ ఇలాంటి అలవాట్లు లేవు. ఈ ఆడవాళ్ళు ఒక్క ఇష్యూ దగ్గర మీ ఇద్దరి మధ్యన గొడవ అవుతుంది ప్రధానంగా, అంతే కదా? మిగతా అన్ని విషయాల్లో మంచోడే, మొదటి 6 years కూడా బానే ఉన్నాడు. మనం ఏంటంటే 3 సార్లు నువ్వు దొరకబట్టావు, అది కూడా ఫోన్ కాన్వర్జేషన్స్ మీద. అతను ఏదో బయట ఆడవాళ్ళతో తిరగటం కానీ ఇంకో వ్యవహారం కానీ నువ్వేమీ చూడలేదు. ఎటొచ్చి ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత నీకు ఒక అనుమానం కలిగి ప్రశ్నించేదానివా, ఈ టైంకి ఎందుకు వెళ్తున్నావు, ఈ టైంకి ఎందుకు వస్తున్నావు అనేటటువంటి ప్రశ్నలు నిజాలు చెప్పమ్మా నువ్వు. ఎందుకంటే మనిషికి అంత చిరాకు ఎందుకు వచ్చింది, అంత కోపం ఎందుకు వచ్చింది? అతనికి ఏం సందడి లేదుగా, ఒంటరిగా వెళ్ళి పిల్లల్ని కుటుంబాన్ని వదిలేసి బయట రెంట్ తీసుకుని బ్రతకటం, అతనికి ఆనందం ఏమీ లేదుగా. పోనీ ఆడావిడ అతనితో పాటు ఉంటుందంటే ఎవరూ లేరంట, ఒంటరిగా ఉంటున్నాడు. మరి ఎందుకు ఇక్కడ ఏం వేడి తగిలింది, ఇక్కడ ఉండే ఇబ్బంది ఏంటి, ఎందుకు ఒక మనిషి అలా బయటకు వెళ్ళిపోయాడు? వచ్చిన మనిషి తప్పులు ఒప్పుకున్నాడు, నేను మారుతాను అన్నాడు, పెద్దల సమక్షంలో ప్రామిస్ చేశాడు, వచ్చి ఉన్నాడు, 10 రోజుల్లో ఎందుకు వెళ్ళిపోయాడు? అంటే నీ బాధను తక్కువ చేయటం కాదమ్మా, కానీ ఇక్కడ నీ మనసులో సార్ అంటే నేను ఆయన ఫోన్ ముట్టుకుంటే ఫోన్ ముట్టుకోవద్దు, ఫోన్ టచ్ చేయొద్దు, నా లాక్ అడగొద్దు. ఎందుకు ఫోన్ ముట్టుకుంటున్నావు? ముట్టుకోవద్దు. ఎందుకు ముట్టుకుంటున్నావు? నేను మళ్ళీ ఇట్లా పెట్టుకున్నాడేమో రిలేషన్షిప్. మరి ఒకసారి మారుతా అన్నోడిని వదిలేయాలి, ఛాన్స్ ఇవ్వాలి. మారాలే కదా మేడం, 3 సార్లు చెప్పాం మేడం, 3 సార్లు పంచాయతీ కూర్చోబెట్టిన. 10 రోజుల్లో కాదు మేడం, దానికన్నా ముందు 3 సార్లు. మీతో పాటు ఎవరు వచ్చారమ్మా? మా నాన్న. అమ్మ మీ నాన్నగారు ఆయన? మీ పేరండి? పాండు సార్. పాండు గారు. అయితే ఫస్ట్ నుంచి ఏమైందంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని నాకు తెలిసింది. ఇద్దరు ప్రేమించుకున్నారా? అబ్బాయే ప్రేమించాడా? అబ్బాయే ఈమె ఇద్దరు అని నాకు వేరే వాళ్ళతోటి తెలిసింది. నాకు తెలిస్తే సరే అని చెప్పేసి నేనేం చేసిన, నాకు ఆయనకి ఇచ్చే ఇష్టం లేకున్నది, ఇష్టం లేదు. వాళ్ళు ఫస్ట్ నుంచి గలీజ్ ఖాందాన్ వాళ్ళది, మంచిది కాదు, నాకు ఇష్టం లేక నేను ఏనని చెప్పిన. ఆ తర్వాత ఏమైందంటే ఈమెకు ఎంత సంజాయించినా కూడా ఇన్లే, ఈవిడ వినలా, ఈవిడ ఇన్లే, ఆయన కూడా ఇన్లే, ఇద్దరు ఇన్లే. ఇక్కడ అవసరం లేదు కాదు టాపిక్, మీ క్యారెక్టర్ ఏంటి అని మేము అసాసినేషన్ చేసుకోవడానికి మాకు నిజాలు కావాలి. నువ్వు చెప్పినవేంటి, మీ నాన్న చెప్పబోయేవేంటి? కాదు, ఈ అమ్మాయి ఏమని చెప్పిందంటే నీ మీద ఒత్తిడి పెట్టాడు, ఆ అమ్మాయి మీద ఒత్తిడి పెట్టాడు, బలవంతంగా తీసుకెళ్ళాడు. ఈమె ఏం నాకు ఒత్తిడి పెట్టలే, ఈమె ఏం ఒత్తిడి పెట్టలే. ఈమెకు నేను భయపెట్టించేసి
తీసుకొచ్చేసిన వాళ్ళకు కూడా నేను ఇయ్యనని చెప్పేసి వాళ్ళ అమ్మకు మాట్లాడిన. సార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అయిపోయేది కదా. ఫస్ట్ చెప్పిన, అక్క పిల్ల కుల మాది మీది సంబంధం అంటే దగ్గర సంబంధం, దూరం నుంచి చుట్టరికమై అయితే మా బాబుకి బాబుకి మా పాపకి ఇట్లా జరిగిందంట మేడం. అక్క మనం సంబంధం కలుపుకుందాము మాట్లాడుకుందాం అంటే, నువ్వు ఎవడి ఏంది నా అట్లా ఇట్లా అని గలీజ్గా మాట్లాడితే నేనన్నా మీ సంబంధమే నాకు అవసరం లేదు, మీరు వద్దని చెప్పేసి వచ్చేసి ఆడికి వాళ్ళ పెద్ద మనుషులో మాట్లాడితే మాతోటి శాత కాదబ్బా, ఈమెతోటి మేము వేయగలేము, గయ్యాళి గంప అని చెప్పారు. శాతనైతే నువ్వు నీ ఊర్లో పోయి చేసుకో పంచాయతీ, అక్కడ ఏమైనా చేసుకో అంటే మా పాపను తోలుకొని మియాపూర్ వచ్చేసిన తర్వాత 15 రోజులు సతాయించిండు మేడం. ఎట్లా అంటే మీ పాపని ఇస్తావా లేదా, మామ మీ పాపని ఇస్తావా లేదా, ఇక నాకు చాలా ఇబ్బంది పెట్టిన తర్వాత కూడా సరే అని చెప్పేసి నేనేం చేసిన, ఇయ్యనని చెప్పి పాపని తీసుకొని ఈడ పెట్టుకున్న తర్వాత బండి తీసుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసిండు మేడం. అయితే నేను మా పెద్దలతో మాట్లాడంగా నేను స్నానం చేద్దామని బయటకు ఇంటికి పోతున్నా, మా పెద్దలతో మాట్లాడుతుంటే నేను 10 నిమిషాల్లో వస్తాను కానీ నేనేం చేసిన, వాళ్ళకి ఇద్దరికి తెలియకుంటే నేను పక్క జరిపోయాను. మా పెద్దలకి చెప్పలేదు, ఈమెకు కూడా చెప్పకుండా నేను పక్క జరిపోయాను. అంతలోనే వచ్చేసిండు మేడం, 15 నిమిషాల్లో వచ్చేసిన తర్వాత నేను పట్టేసుకుని కట్టేసి బాగా పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా పోయినాం, గొడవ అయింది. ఆ తర్వాత పోలీసు వాళ్ళు ఏం చెప్పి కొట్టి కట్టేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఏమన్నారు, పోలీసు వాళ్ళ దగ్గర పోతే పాపకు ఇద్దరికి పెళ్లి చేసేయండి, గంట సేపటి లోపల వస్తే సరిపోయింది. అప్పటికి వాళ్ళిద్దరు మైనర్లు అయినా చేయమన్నారా? ఎంత వయసులో అప్పుడు వయసులో ఎంత? ఒక 16 ఉంటాయి, 15 ఉంటాయి. ఆయనకు ఉంటాయి సార్ 20 దాకా ఉండొచ్చు ఆయనకు ఉంటుంది. ఓకే. అయితే అప్పటికి వాళ్ళు చెప్పారు, పోలీసు వాళ్ళు కూడా చెప్పారు, నువ్వు సాయంత్రం 3 గంటల వరకు వస్తే సరిపోయింది, లేదు అంటే ఇద్దరికి మా సమస్యలో పెళ్లి చేసేసి మీ దగ్గర ఒక ప్లాట్ ఇచ్చేయండి, మీ దగ్గరనే పెట్టుకోండి అని అప్పుడు వాళ్ళు చెప్తేనే నేను ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. మీ అప్పటికి ఫిజికల్ రిలేషన్ ఏమైనా ఉందా వీళ్ళిద్దరికి? అంటే భార్యాభర్తలుగా ఏమైనా కలిసారా పెళ్లికి ముందు? ఏం లేదు సార్. మైనర్లు పెళ్లి చేసిన చెప్పారా? అప్పుడు వాళ్ళతో మాట్లాడి మేము చేయకపోతే సూసైడ్ చేసుకుంటామని ఏమన్నా బ్లాక్ ఏం లేదు, ఏమి అనుకుంటే ఊరికే వాళ్ళు ఎందుకు అలా అంటారండి? మీరు ఏదో చెప్తున్నారు. వాళ్ళ బెదిరిని చెప్పారు, ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు రావాలని వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని వాళ్ళందరినీ బెదిరించి అడిగితే వాళ్ళ అమ్మ చాలా పెద్ద రోషంగా మాట్లాడి ఎక్కువ వాళ్ళకి టైట్ చేసినాం, నేను ఇయ్యనని చెప్పేసి చాలా ఇది చేసిన. ఆ తర్వాత ఏమైందంటే మాట్లాడిరు, వాళ్ళ అమ్మ ఒప్పుకునేది, వాళ్ళ నాయన ఒప్పుకున్నారు, అందరు ఒప్పుకున్నారు. అందరు నా పెద్ద సమస్యలో పెళ్లి చేసినాం. ఇక మేము మాట్లాడుకొని ఒకటే పెళ్లి చేసిన తర్వాత ఒక 4 సంవత్సరాలు మంచిగా ఉన్నాడు మేడం. మంచిగా ఉండి ఏం చేసిండంటే తర్వాత బండి కొన్నాడు, ఆటో ఇప్పించిన, కారు ఇప్పించిన. మీరు ఇప్పించారా? నేనే ఇప్పించిన. 4 లక్షలు వాళ్ళ కట్నానికి అవన్నీ కాక మళ్ళా ఒక ప్లాట్ ఇచ్చిన తర్వాత మళ్ళా నాకు వెళ్తలేదు మామ అంటే సగం అమ్మి నా 7,50,000 చేతికి ఇచ్చిన. ఎందుకు? నాకు వెళ్తలేదు, నేను వేరే ఏదైనా బిజినెస్ చేసుకుంటా. ఏం బిజినెస్ చేశాడు? కార్ కొనుక్కుంటా అని చెప్పాడు మేడం. కార్ కొనుక్కుంటా, నేను కంపెనీలో పెట్టుకుంటా, నడిపిస్తా. మేము ఇప్పుడు నుంచి కొన్నాడు, అమ్మేశాడు మేడం. 7,50,000 అవి ఇచ్చిన, అవి పోయినాయి మేడం. మొత్తం మీద ఎంత ఇచ్చారు అతనికి? బండికి కానీ ఆటోకి కానీ దేనికి కానీ? 10 లక్షల వరకు 10 లక్షలు ఇచ్చారు. ఎంత స్పాన్ లో, ఎన్ని రోజులు, ఎంత టైంలో ఇచ్చారు? పెళ్లికి కట్నంగా ఇచ్చిన ఏళ్ళకి సారు అవి ఓంగా ఇప్పుడు ఇవన్నీ 7 లక్షలు ఇచ్చిన. 4 సంవత్సరాల కింద అప్పు చేయక ముందు ఇచ్చిండు సార్. అప్పు చేసిన అప్పుడు మొత్తం అమ్మేసుకున్న తర్వాత ఈ అప్పులు మొదలు పెట్టాయి. 7,50,000 ఇచ్చిన తర్వాత అవి పోయినాయి మేడం. అవి పోయిన తర్వాత కారు పోయింది, ఆటో పోయింది. 4 లక్షల రూపాయలు మళ్ళా అప్పు. 4 లక్షలు మళ్ళా అప్పు. పోలే మళ్ళీ వచ్చి అడుగుతాడు, మళ్ళీ ఇచ్చేయండి, ఇస్తానే ఉంటారు కదా. ఇక అవి ఇచ్చుకుంటూ పోయిన తర్వాత ఒక మధ్యలో ఏమైంది, ఒక అమ్మాయితోటి సంబంధం పెట్టుకుండు. ఆ అమ్మాయిని ఎట్లనో బెదిరించి అట్లా చేసి ఆమె నిలబెట్టినాం. ఆ తర్వాత ఈ అమ్మాయి ఇప్పుడున్న అమ్మాయి క్యారెక్టర్ కూడా బాగలేదు నాకు తెలుసు. వాళ్ళ పక్కనే ఉండి ఈమెకి చెప్తూనే ఉన్నా, ఇంట్లోకి వస్తుంటే కూరగాయలు అది ఇది అక్క చెల్లెని లేక మొత్తం తీస్తున్నారు, తింటున్నారు. అరే ఈ క్యారెక్టర్ బాగలేదమ్మా, మంచిగా లేదు, ఈమెను ఎందుకు ఇంట్లోకి రానిస్తున్నావు అంటే కూడా. వాళ్ళ ఇంట్లో విషయం మీకు ఎలా తెలుసు? తెలుసు మేడం, బయట మాకు నేను పెద్ద బస్సులో నేను పెద్దోని. మరి మనవడు 1 year నుంచి ఆ నాన్న దగ్గర ఉంటున్నాడు, మీ అమ్మాయి దగ్గర తెప్పించవచ్చు కదా. అని మాకు తెలిసే వరకు ఇట్లా అయింది. ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసు, మనవడు ఇంట్లో లేడని తెలియదా? ఈయన ఆ తో అయిందని మాకు తెలియదు.
వేరే రూట్లో ఉన్నాడని తెలుసు, దొంగతనాలు చేస్తుండని తెలుసు, వాళ్ళు మియాపూర్ వాళ్ళు అన్నీ ఉన్నాయి, పెద్ద గలీజ్ మొత్తం షాప్. ఎంత అంటే బాబు నువ్వు తాగుతావా? పెద్ద మనిషివి, తాగుతాం. బాగా తాగుతావు కదా. ఏం లేదు మేడం, ఎక్కువ ఏం పని చేసిన సరే ఏం చేద్దాం ఇప్పుడు మీ అమ్మాయిని? ఏం లేదు మేడం. పెద్దల పంచాయతీలో ఇద్దరు కలిసి ఉండండి అని చెప్పి ఉన్నవాళ్ళు నా తప్పు అనేది వినండి. ఒక్క నిమిషం మీరే మాట్లాడతారా? మీరు మాట్లాడండి. అది కాదు, వినండి. వచ్చి ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు? రానోడైతే కనుక అసలు అడుగే పెట్టాడు కదా. వచ్చి ఒక నిమిషం అమ్మా, నాన్నగారు చెప్పండి. వచ్చి అడుగు పెట్టినటువంటి మనిషి ఏం చూడటం వల్ల ఇక్కడ 10 రోజుల్లో వెళ్ళిపోయాడని మీరు అనుకుంటున్నారు? ఇద్దరు బాగానే ఉన్నారు సార్. నేను అక్కడ మీ హయత్ నగర్లో కూడా మా తమ్ముడు మాలా అంతా ఉన్నారు. అయితే నేనేం చేసిన అంటే మేము పండుగ చేసుకుంటున్నాం. పండుగ దావత్ చేసుకుంటుంటే రాళ్ళుడు అక్కడ దావత్ చేస్తున్నాం, వచ్చి సాయంత్రం రండి, మీరు ఇద్దరు రండి, వచ్చి తినేసి వెళ్ళరండి అని చెప్పినాం. చెప్పిన తర్వాత సరే అదే చెప్పేసి వెళ్ళిపోయినా మేడం. నేను వీళ్ళు ఏమనుకురో నాకు తెలియదు, చెప్పేసి వెళ్ళిపోయినా. సాయంత్రం వచ్చిండు, అక్కడ అటెండ్ అయ్యిండు, బట్టలు చదువుకొచ్చి నాకు తెలియదు. అక్కడ ఏం జరిగింది? అక్కడ ఏం జరగదు. దావత్ దగ్గర దావత్ ఏం జరిగిందంటే మేడం, నేను అన్నా నువ్వు ఎందుకు వచ్చేసినావు, నీకు ఇక్కడ 20,000 డ్యూటీ చూసినా కదా, ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు, నేను అనుమానిస్తున్నాను, నువ్వు అంటున్నావు, నువ్వు అనుమానిస్తు, నువ్వు అన్నా, నేను కూడా ఇట్లా చేసుకున్నావు కదా, ఇద్దరం ఒకటే జాగాలో డ్యూటీ చేసుకుందాం, మంచిగా ఉందాము, నీకు 20,000 డ్యూటీ ఆడుంది, నాకు 20,000 పని ఈడుంది, ఇద్దరం కలిసి ఇటు చేసుకొని ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని నేను అన్నా మేడం. అంటే నాకు ఆ డ్యూటీ సెట్ కాదు, నేను చెయ్యను అని వెళ్ళిపోయాను మేడం. ఆ డ్యూటీ అప్పు ఎవరు కడుతున్నారు? అప్పు ఎవరు కట్టట్లే మేడం, అట్లానే ఉంది. నేనే అట్లానే ఉంది, అప్పు అట్లానే ఉంది మేడం. ఎవరు చూసి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? మరి అంతే కదండి, మేము అడిగే ప్రశ్నలు కూడా అవే. ఆ పాప ఒకతే ఉంది, ఆమె దగ్గర ఎందుకు అడుగుతారు అంటే ఆమెను వచ్చి అడిగింది, ఇద్దరు వచ్చి అడిగింది, ఆమెను అడుగుతున్నాం, లేకుంటే ఎందుకు అడుగుతాం? సరే సార్, మీరు ఆ ఏరియాలో పెద్ద మనిషి అంటున్నారు, ఆ ప్రాబ్లం ఏదో ఇంటి దగ్గర కూర్చోబెట్టి 10 మందిని పిలిచి మీరు చెప్తున్న రిలీజియన్ లో మీ కుల పెద్దలే 5-10 సార్లు కాలు పట్టిన, మొక్కిన, పిలిచిన, వాళ్ళని పిలిచి ఇంటికి పంపించమంటే ఇంటికి పంపించిన. 10 రోజులు ఇంటికి పోతే 50 కిలోలు బియ్యం ఇస్తే కూడా నా 5,000 పని చేసిన పైసలే అక్కడ బియ్యం తెచ్చుకొని తిన్నాం. ఆడ పెడితే తిని మళ్ళీ ఈమెకు నీకు పెట్టరమ్మా, ఇక్కడ ఉండకు, వెళ్ళిపో. మీకు ఏం కావాలి మేడం? మీకు ఇప్పుడు ఏం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మనిషి కావాలా, అప్పు తీర్చాలా, ఏం కావాలి? అప్పు తీర్చుకోవాలి మేడం. మా ఆయన కూడా ఆ బుద్ధులు మారిపోయి మంచిగా ఉంటే నా పిల్లలతో పాటు మంచిగా ఉండాలని. సార్ మీరేమనుకుంటున్నారు? మంచిగా ఉండాలి అనుకుంటున్నాం. మీరు ఆ ఏరియా పెద్ద మనిషి, మీ క్యాస్ట్ లో మాట్లాడితే పెద్ద మనుషుల పంచాయతీలోనే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, కోర్టుల దాకా వెళ్ళరు. మీకు తెలుసు ఆ సంగతి, మీకుండే గ్రూపే అందుకు. ఎందుకంటే మీ మతాచారం, కులాచారం, దీని ప్రకారం మీరు కోర్టులకే వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకు అతనికి మళ్ళీ ఇంకొక ఛాన్స్ మళ్ళీ పిలిచి ఇవ్వలే, లేకపోతే మారడు అనుకుంటే ఎందుకు కట్ చేయట్లేదు? ఆయనకు 5 సార్లు అయింది సార్ పెద్దల పంచాయతీ. 5 సార్లు అయింది సార్. అంటే మారతాడేమో అని నా వల్లనే మా నాన్న పంచాయతీ కూర్చోబెట్టట్లేదు మేడం. పిల్లలు పంపించమంటే పిల్లలు పంపించిన. ఇప్పుడు మారపోతే ఏం చేద్దాం? మారకుంటే ఇంక చూస్తుంది మేడం. చూసి ఏం చేస్తా అంటే ఒకటే పోలీస్ స్టేషన్ మా ఊర్లో కేసు పెడతా. ఊర్లో కేసు పెట్టేసి ఊరికి పిలుచుకొని ఇంటడా సరిపోయింది, లేదు అంటే విడాకు. సరే సార్ మాట్లాడు సార్. మేడం, ఇక్కడ అనిత పెళ్లి యొక్క ఇష్యూ ఎక్కడి నుంచి మొదలైందంటే, ఇక్కడ ఒకటి, మీ పేరేమన్నారు? పాండు సార్. పాండు గారు, ఇక్కడ అవతల పార్టీ మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను అంగీకరించలేదు, రాలేదంట. ఈరోజు రాలేదు కాబట్టి మీరు చెప్పినటువంటి వర్జన్ బట్టి అతను దొంగ అనేటటువంటి విధంగా మేము మాట్లాడలేం. ఇది ఒకటి ముఖ్యమైనటువంటి అంశం. మీ అమ్మాయి పడినటువంటి బాధ వర్ణాతీతం. ఎందుకంటే కొడుకును కూడా దూరం చేసుకుంది. అతన్ని సంపాదించేటటువంటి ప్రయత్నంలో ఈ అనిత కొడుకును కూడా దూరం చేసుకునే విషయం ఏంటంటే సార్, చిన్న విషయం, అతను ఉన్నన్ని రోజులు ఎప్పుడు కూడా ఇంట్లో అన్నం తినలేదు సార్. ఎవరు? బాలుడు ఎప్పుడు అన్నం ఇంట్లో తినలేదు. డైలీ బిర్యానీ. ఆవిడ 4ంటికి లేస్తే చాయ్ పెడుతుంది, వంట చేయలేదా? బిర్యానీ వంట బాగా చేయదా? చేసినా సరే చేస్తాం మేడం, వంట బాగా చేస్తాం. అదేదో రోజు బిర్యానీ వండొచ్చుగా. వండుతా కూడా మేడం, బిర్యానీ కూడా వండుతా. ఆయన తిండా, నువ్వు వండిన బిర్యానీ తిండా? సర్లేండి, ఇప్పుడు బిర్యానీ వండలేదని వెళ్ళిపోలే కదా. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు అవన్నీ అసందర్భం. ఇప్పుడు 5 సార్లు చేసినటువంటి పెద్దల పంచాయతీ ఈరోజు 6వసారి మేము ఇక్కడ కూర్చుని నిజంగా ఇది ఒక జస్టిస్ చేయగలమా అనేటటువంటిది ఒక ఆలోచన. ఎందుకంటే ఇతను పదే పంచాయతీలు అయ్యేటప్పటికీ ఈరోజు ఒక పంచాయతీకి కూడా రానంత ఎత్తుకు ఎదిగాడు అతను. అంటే ఏంటంటే మీరు ఏమన్నా చేసుకోండి, నేను ఇలాగే ఉంటాను అని చెప్పి. ఎందుకంటే మార్పు అనేటటువంటిది పాండు గారు, నేను అనుకునేది మీ అమ్మాయి చాలా బాధపడుతుంది, అది మాకు అర్థం అవుతుంది. అన్నిటికంటే ఇక్కడ పెద్ద దరిద్రం ఏంటో తెలుసా? పిల్లలు చూస్తున్నారు, వయసు వచ్చినటువంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఈ చండాలన్నీ చూస్తున్నారు.
ఇప్పుడు ఒక కరెక్ట్ మొగుడు ఒక కరెక్ట్ తండ్రి కావాలి అని మనం కోరుకోవాలా, లేదంటే ఎలాంటి మొగుడు ఎలాంటి తండ్రి అయినా పర్వాలేదని మనం కోరుకోవాలన్నది జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఆ తండ్రి వచ్చేటటువంటి వాడు ఉంటాడో ఓడతాడో తెలియదు. ఉంటే కనుక అమ్మ నాన్న ఎటువంటి కొట్లాడుకుంటారో తెలియదు. ఒకప్పుడు అదే పరిస్థితి వస్తే కనుక ఇంట్లోంచి వెళ్ళిపోతాడు అతను, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియదు. సో ఇటువంటి వాతావరణంలో వాళ్ళ భవిష్యత్తుని ఏం చేస్తున్నాం అనేది దయచేసి ఆలోచించండి. అంటే 2 నిమిషాలు మాట్లాడు. అమ్మ ఇందాక అడగటం మర్చిపోయాను అంతే, ఎప్పుడు నాకు కొట్టాడా నిన్ను? కొట్టాడు సార్, చాలా సార్లు కొట్టాడు. మేము పిల్లల గురించి ఇట్లా ఆలోచించి కూడా నేను ఈ సంవత్సరం నుంచే పిల్లలకి 2 హాస్టల్ వేసేద్దాం కూడా అని అడిగాను మేడం. ఇది ఈ మార్కెట్ దగ్గర హాస్టల్ ఉంది మేడం, బాయ్స్ హాస్టల్. ఆడ గర్ల్స్ హాస్టల్ ఉంది, బాయ్స్ హాస్టల్ ఉంది. బాయ్స్ హాస్టల్లో మా బాబుకి సీట్ కూడా ఇస్తామని చెప్పారు. పిల్లలు మన ఇద్దరి మధ్యలో పిల్లలు పాడైపోతారు, పాప దగ్గర పాపకు హాస్టల్ వేసేద్దాం, బాబుకి ఆడేసాం, డబ్బులు కట్టే కూడా అవసరం లేదు, గవర్నమెంట్లో చదువుకుంటారు, మనం ఇద్దరు ఇట్లా గొడవ పడుతున్నాం కదా, పిల్లలకి ఇద్దరు మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది, వాళ్ళు మన వల్ల నువ్వు అక్కడ దొరకపోతున్నావు, పాప ఇక్కడ ఉంది నుంచి తల్లిదండ్రులు ఇద్దరు లేకుండా ఏకంగా హాస్టల్లోనే వేసేద్దాం అనుకున్నారు. ఒక్క నిమిషం, ఇప్పుడు అలా వేసేసినా మనం తప్పు ఎక్కడ జరిగిందో తెలుసా తల్లి? తప్పు ఎక్కడ జరిగిందో తెలుసా? మీరిద్దరు ప్రేమించుకున్నటువంటి వయస్సు, తర్వాత ఏంటంటే అదేదో ఒక ఆశ చూపెట్టారు, కోరిక చూపెట్టారు, అతనిలో ఒక ఆశ వచ్చింది, నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని అన్నాడు, వెంటపడ్డాడు, ఒత్తిడి చేశాడు, మెడలో ఉంచాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ ఏమైంది? 4 సంవత్సరాలు బాగున్నారు అనేటటువంటిది నిజంగా లెక్కలోకి వేద్దామా లెక్కలోకి వేయద్దా అనేది నా ఆలోచన. దొరికితే దొంగ, దొరకపోతే దొర. 4 సంవత్సరాల పాటు దొరికాడా దొరకలేదా? నీ కన్ను అటువైపు వెళ్ళిందా, ఆ ఫోన్ వైపు వెళ్ళిందా, దీనివైపు వెళ్ళిందా, వెళ్ళలేదా, లేదంటే అసలు ఏమీ లేదా? ఈ 4 సంవత్సరాలు ఏమైంది అంటే కనుక నువ్వు 15 నుంచి 19 వచ్చావు, అతనేమో వచ్చి 20 నుంచి 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు వచ్చాడు. అంటే అప్పటికీ కూడా చాలా సందర్భాల్లో చాలామంది ఇళ్లలో అది పెళ్ళి అయ్యేటటువంటి ఒక వయస్సు. అది ఆ వయసులో మీకు ఎప్పుడైతే కనుక ఎక్కడ కూడా మీరు జత కలలేదమ్మా. ఎందుకంటే మొదటి నుంచి కూడా నీకు తెలియనటువంటి వయసులో ప్రేమాందిగా, తెలియనటువంటి వయసులో పెద్దల సమక్షంలో అతను పెట్టినటువంటి ఒత్తిడి వల్ల పెళ్లి చేసుకున్నాం. ఎప్పుడైతే కనుక మీకు ఆలోచన తెలిసిందో అతనికి ఇందులో ఉండేటటువంటి అసలు సిసలైనటువంటి కథ అంతా కూడా అర్థమైంది. అరే ఇదేదో ఇన్ఫాక్చువేషన్, ఇది పై కనిపించేటటువంటి ప్రేమ, ఇది బహుశా నేను పెళ్లి వరకు రాకూడదు అని చెప్పి నీలో బియ్యంలో రాళ్ళు ఏరినట్టు ఏమి ఏరాడో మరి నాకు తెలియదు. అది బిర్యానీయా ఏంటన్నది నాకు తెలియదు, అవన్నీ పక్కన పెట్టండి. కానీ ఒక అంశం ఏంటంటే కనుక అతనికి ఈ ఆడవాళ్ళ వైపు చూడటమా, మాట్లాడటమా, ఇంకో వ్యవహారమా? నీ వరకు చెప్పేది ఏంటంటే కనుక మాట్లాడటం వరకే అండి అని చెప్పు. దాని పైపెచ్చి ఏముందనేది మాకు తెలీదు, నువ్వు చూడలేదు సార్. దాంట్లో కూడా ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక గలీజ్ మాట అంటాడు సార్, చాలా గలీజ్ మాట అంటాడు. మళ్ళా ఇంకోసారి ఉన్నప్పుడు ఇంకా గలీజ్ మాట అంటాడు. పక్కాగా ఉంటే కనుక ఆధారాల గురించి మాట్లాడదాం. మాటలు, ఉదయం ఏ టైంకి లేచాడు, ఆవిడ ఏ టైంకి లేచాడు, ఇవన్నీ చుక్కలు. రాళ్లతో కూడా కొట్టేవాడు సార్, ఆమెకి రాళ్లతో కొట్టేవాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూర్చుని మా కళ్ళెదురుగుంటా కనిపించేటటువంటిది ఏదైనా ఆధారాల గురించి మాట్లాడుతున్నాం. అన్ని సందర్భాల్లో అటువంటి ఆధారాలు తీసుకురావడం కష్టం. ఒక 2 నిమిషాలు వినండి అమ్మ, వింటే కనుక పరిష్కారం. సరే సార్, వింటే పరిష్కారం. ఓకే, ఇక్కడ అర్థమైపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఖచ్చితమైనటువంటి నిదర్శనాలు, ఆధారాలు ఉంటే కనుక ఈ పాటికి మా ముగ్గురికి 4 ఇచ్చేసేదాన్ని నీ దగ్గర. ఇప్పుడు ఏంటంటే నువ్వు చూసినటువంటి ఎప్పుడైతే కనుక మీ ఇద్దరికి ఆ మెచ్యూరిటీ, ఆ వయసు అనేది వచ్చిందో, ఒక ఆడపిల్లతో అతను ఫోన్లో మాట్లాడటం అనేది విన్నాం, అది తెగ్గొట్టారు, కింద మీద పడి తెగ్గొట్టారు. తర్వాత ఇంకో ఆడపిల్లతో ఇంకో ప్రయాణం మొదలైంది, అది కూడా కింద మీద పడి తెగ్గొట్టారు. అప్పటికే నీకేం అర్థమైంది అంటే కనుక ఈ మనిషిలో క్యారెక్టర్లోనే లోపం ఉంది. తాగడు, ఇంకో వ్యవహారం ఏది లేకపోయినా కూడా ఇతని క్యారెక్టర్లో లోపం ఉంది. ఇతన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే కనుక ఇతను పక్కదో పడతాడు అనేటటువంటి ఒక భయము, ఆలోచన నీకు వచ్చింది. ఈ లోపల ఎదురింటి అమ్మాయి ఒక తయారైంది నీకు. ఇప్పుడు ఈ అమ్మాయిని మిగతా అన్నింటిలో సక్సెస్ఫుల్గా తెగ్గొట్టినా కూడా ఈ అంశంలో మాత్రం మీ ఆయన లొంగలేదు. ఉన్నదే అనుకుందాం, నీ కళ్ళకి ఏం కనిపించింది, మా కళ్ళకి ఏం పక్కన పెట్టు, ఉన్నదే అనుకుందాం. 1-2 ప్రయత్నాలు చేసావు, తెగ్గొట్టలేదు. 4-5 పంచాయతీలు పెట్టావు, తెగ్గొట్టలేదు. ఫోన్ తీసుకున్నావు, పాస్కోడ్లు అడిగావు, ఇవ్వలేదు. ఇంకేంటంటే నీలో ఏమొచ్చి అనుమానం పెనుబోతమైంది. అనుక్షణం అతన్ని ప్రశ్నిస్తున్నావు, వేధిస్తున్నావు. అక్కడ పోలీస్ స్టేషన్ కంటే ఇంట్లోనే పోలీసు రెడీ అయిందిరా బాబు, ఇదేం కర్మ అని అనుకున్నాడు, బయటకు వెళ్ళాడు, రూమ్లో ఉంటున్నాడు. సహజసిద్ధంగా ఈ వేదిక మీద కానీ ఇంకో వేదిక మీద కానీ ఏముంటారంటే కనుక వాడు వెళ్ళి ఇంకొక సెటప్తో ఉంటాడు. అంటే మేము చూసినటువంటి సందర్భాలు. ఇక్కడ అక్కడ సెటప్ లేదు, ఏమీ లేదు. వాడు తీసుకెళ్ళి ఒంటరిగా ఒక ఇల్లు తీసుకుని, రూమ్ తీసుకుని ఉంటున్నాడు. ఒంటరిగా తట్టుకోలేక ఏం చేశాడంటే నీ కొడుకుని కాస్త అక్కడ పట్టుకెళ్ళిపోయాడు. ఆ కొడుకుని కాస్త మీరు వెనక్కి తెచ్చుకోలేదు, ఊరు పెద్ద తెచ్చుకోలేదు, నువ్వు తెచ్చుకోలేకపోయావు. నేను అనేది ఏంటంటే నమ్మకం ఈ స్థాయిలో అతను దొంగ, దొర, దరిద్రుడా, ముష్టోడా నేను అనట్లేదు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ ఎందుకంటే చూడనటువంటి మనిషికి విన్నటువంటి కహాని గురించి మనం మాట్లాడకూడదు. నువ్వు పడినటువంటి బాధే.
అతను తొక్కినటువంటి విధంగా నువ్వు తొక్కుంటే కనుక నేను ఇందాకే అన్నాను, సమాజం ఎట్టిపోతుందో, పిల్లలు నాశనం అయిపోతుంది. కానీ నువ్వు తల్లి అనేటటువంటి పాత్రలతో నిలబడి అప్పులు చేసినా కూడా అటు ఇటు పారిపోకుండా అతనికి ఇచ్చినటువంటి అప్పుని తీర్చుకుంటూ పిల్లల్ని చదువుకుంటూ ఒక నిజాయితీగా నువ్వు ఉన్నావు, నిలబడ్డావు. అతనికి ఆ నిజాయితీ లేదు. ఇది పక్కన పెడదాం. నేను అనేది ఏంటంటే, ఇన్ని పంచాయతీలు ఇంతమంది వచ్చి మాట్లాడి అన్ని సందర్భాల్లో నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత నీకు 210% అతని మీద నమ్మకం వచ్చేస్తుందా? రాలేదు సార్. మరి ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నా ఒక నిమిషం. ఇప్పుడు ఏంటంటే అతన్ని ఆ అటువైపు డైవర్ట్ అవ్వకుండా మనం కాపాడుకోవాలా, లేదంటే నీ మైండ్లో ఈ పురుగు అతను అటు వెళ్తాడేమో, ఇటు వెళ్తాడేమో, ఇక్కడ ఉంటాడేమో, అక్కడ ఉంటాడు అనేది కడగాల? అడగాలి సార్. అయినా కానీ వినమ్మా అతను లేడు కదా, ఇక్కడ లేడు కాబట్టి నేను అన్న, ఇక్కడ ఏంటంటే రెండు సమానమే. అతను తప్పులు చేయకుండా ఉండటం అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో పెద్దల పంచాయతీలు చేసిన తర్వాత పెద్దల పంచాయతీ మీద ఒక నమ్మకం పెట్టుకుని అతను ఎటువైపు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటటువంటిది చెక్ చేయకుండా ఉండటం అనేది కూడా. నువ్వే అన్నావు ఫోన్ తాకితే కోపం వస్తుందండి, పాస్కోడ్ అడిగితే కోపం వస్తుందని. అతను ఫోన్ ఎందుకు తాకాలి, అతను పాస్కోడ్ ఎందుకు అడగాలి? అంటే ఆయననే చెప్తాడు కదా మేడం, నా ఫోన్ చూసుకో, నేను ఎవరితో మాట్లాడట్లే అని నిన్ననే మేడం ఆయన చెప్పినా కూడా ఏమంటే నీ మీ మీద నమ్మకం వచ్చింది, పెద్దల పంచాయతీలో మనం లెక్క తేల్చుకున్నాం, నాకు మీ మీద నమ్మకం వచ్చింది, అదే నమ్మకంతో మీరు ఇంట్లో వచ్చున్నారు అనేటటువంటి ఆలోచన నీకు రావాలి. అతను ఆ తర్వాత కంటిన్యూ చేస్తున్నాడా లేదా అనేది వేరే విషయం. సో నా ఉద్దేశం ఏంటంటేనమ్మా, ఈ రెండు విధాలుగా మనం ముందుకెళ్తే, అతను మార్పు, నీ ఆలోచన, ఈ రెండు విధాలుగా మనం ముందుకెళ్తేనే ఈ వేదిక మీద చేసేటటువంటి న్యాయం సమన్యాయం అవుతుంది. లేదంటే మళ్ళీ మీరు చేసినటువంటి 5 పంచాయతీలాగా ఇది ఒక 6వ పంచాయతీ 7వ పంచాయతీ అవుతుందే కానీ మీరిద్దరు కలయిక అనేది ఉండదు. లేదు ఆ మనిషి ఇలాగే ఉంటాడు, అతని మీద నా కన్ను తీయలేను, నా ఆలోచన మార్చుకోలేను అనుకుంటే కనుక మీ పెద్ద ఆయన చెప్పినట్టుగా ఆ నిర్ణయం ఏదో ఇప్పుడే తీసుకోండి. ఇంకెన్ని నిదర్శనాలు కావాలి? ఒక మనిషి మారుతాడా లేదా అనేటటువంటి దాని గురించి నీలో నమ్మకం వస్తుందా లేదా అనే దానికి ఎన్ని నిదర్శనాలు కావాలి? చాలా అయిపోయినాయి, ఇక్కడ చాలా అయిపోయినాయి. ఏం చేసినా కూడా నీ మనసులో ఆ నమ్మకం రాదు. ఎటొచ్చి అతను ఎక్కడ పట్టుకుని ఆ అప్పు ఎలా తీరుస్తాం అనేటటువంటి ఒక్క ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ మాట్లాడుకుంటే మీరు కలుస్తారా విడిపోతారా అనేటటువంటిది అతని సమక్షంలో రేపొద్దున ఎప్పుడైనా అతను కూర్చోపెట్టి మాట్లాడటానికి అవకాశం. ఇది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. బాబుని కూడా తీసుకొచ్చిన సార్ నేను, బాబుని కూడా పిలుచుకు ఇప్పుడా ఈ మధ్యలో 7-8 నెలలు అయింది. బాబు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడా? తీసుకొచ్చి పండుగ చేసుకుంటున్నాం తోలుకోపోతున్నా అని చెప్పేసి నాకు చెప్పలేడు. వేరే రూట్లో దొంగతనంగా వచ్చి బాబుని పట్టుకొని పోతుంది. అది కూడా బాబు కూడా వెళ్తున్నాడుగా, నాన్నంటే సై అంటే సై అంటున్నాడు. నేను తోలుకొచ్చిన తర్వాత ఆయన నాకు తెలియకుండా తోలుకోపోతే రేపు ఏదైనా చేస్తే మధ్యలో ఎవరికైనా పట్టిస్తే ఇట్లా కూడా అడిగితే కూడా నా కొడుకుని నేను తోలుకోపోతున్నా అంటే ముగ్గురిని తోలుకోపోని కూడా చెప్పింది. పాపని తోలుకోపో, బాబుని తోలుకోపో, అప్పోలతో మాట్లాడుకొని నువ్వు మీ భార్య పిల్లలతో తోలుకపోయి మంచిగా బతకండి అని కూడా చెప్పిండు. మా అమ్మ కూడా అట్లనే చెప్పింది. నేను ఇచ్చిన ప్లాటే ఉంది, నీకేం లేదు, నీ పిల్లలను మొత్తం తీసుకుపోయి అక్కడ ఉండు, మీ ఇంటికాడ మీ అమ్మమ్మ నేను కూడా వచ్చేస్తాను కూడా తీసుకుపోతున్నాడు. పాపను ఎందుకు తీసుకుపోవట్లే? బాబు ఆయన ఎట్లా చెప్తే అట్లా వింటాడు సార్. మొన్న రీసెంట్ కూడా ఫోన్ చేసి నేను వచ్చేస్తా, పిల్లల్ని బాగా చూసుకుంటాడు ఆయన. ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా చూసుకునేదే మేడం. 4 సంవత్సరాలు మంచిగా చూసిండు, మంచిగా ఉన్నాడు. ఎట్లా చెప్తే అట్లా, ఏ డిన్నర్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఎంత హ్యాపీగా ఉన్నాడు అంటే అంత హ్యాపీగా మంచిగా ఎట్లా చెప్తే అట్లా. సార్ మీకు ఎక్కడ అనిపించట్లేదా మీ అమ్మాయి తప్పు ఏదన్నా ఉందేమో అని? మీకు ఎక్కడ అనిపించట్లేదా? అమ్మాయి తప్పు అదే పెద్ద తప్పు మీ కేసులో. మీకు అర్థం అవుతుందా? మీ కేసులో పెద్ద తప్పు ఏంటంటే ఒక మైనర్ పిల్ల, మైనర్ అబ్బాయి ఎగబడి మేము పెళ్లి చేసుకుంటాం అంటే ఆపిన వాళ్ళు పూర్తిగా ఆపాల. మీ ఒకే క్యాస్ట్ ఒకే విషయానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ కుటుంబం సరిగ్గా లేదు, అమ్మాయిని ఎలా చూసుకుంటారో ఏమో అని మీ అమ్మాయి కూడా వినలా. మీ అమ్మాయి చెప్పిన వర్షన్ వేరు, మీరు చెప్పిన వర్షన్ వేరు. మీరు నిజం చెప్పారని నేను నమ్ముతున్నా, ఎందుకంటే ఆ పిల్ల సగం అటు ఇటు టేస్ట్ చెప్పింది. నమ్మలే, ఎవరు చెప్పింది? మీరు చెప్పింది నేను నమ్ముతున్నాను సార్. మీరు కాసేపు సైలెంట్ ఉండాలి సార్, మమ్మల్ని మాట్లాడే వాళ్ళు. ఇంకా ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. సో ఆ అమ్మాయి ప్రెజర్ చేసి నేను ఆ అబ్బాయినే చేసుకుంటాను అనటం అంత చిన్న లేత వయసులో, అంటే ఇప్పుడు వీళ్ళ అబ్బాయి వయసు ఎంతో, ఇంకా 2-3 సంవత్సరాలు అంతే ఈ పిల్ల వయసు పెళ్లి టైంకి. అలాంటి అమ్మాయి మేము పెళ్ళిళ్ళు చేయకపోతే మేము ఊరుకోము అంటే మీరు అబ్బాయి పారిపోయి మీ ఇంట్లోకి రావడం, అమ్మాయిని తీసుకెళ్ళిపోవడానికి మీరు కట్టేయడం, కొట్టడం, పోలీస్ స్టేషన్లో మీటింగ్ పెట్టడం, పోలీసులు ఏంటో అది విడ్డోరో నాకు అర్థం కాల. అది కూడా మేము నమ్మట్లే. ఇక్కడ వాళ్ళు వీళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి అర్జెంటుగా, లేకపోతే ఊరుకోమని. అసలు ఎవరన్నా చేస్తున్నారు మైనర్ పిల్లలు పెళ్ళి అంటే అది ఏ క్యాస్ట్ అయినా కూడా. ఎందుకంటే మ్యాక్సిమం అన్ని లాసు ఇండియన్ అందరికీ ఒకటే. వాళ్ళ పర్సనల్ లాసు, క్యాస్ట్కి మ్యారిటల్ లాసు మాత్రమే డిఫరెంట్ ఉంటాయి. మిగతావన్నీ అందరికీ ఒకటే.
సివిల్లా క్రిమినల్లా ఫర్దర్ లాస్ ఏదైతే ఉంటాయో అన్నీ. ఒక్క మ్యారిటల్ రిలేషన్కి సంబంధించిన లానే డిఫరెంట్. ఫ్లాట్ ఇమ్మన్నారట, సెటిల్మెంట్ చేయమన్నారంటే ఇంత రకంగా జరిగినాయి అంటే అవి వర్కౌట్ అవ్వవు. ఓకే, అది కూడా మేము అనట్లేదు సార్, అయిపోయింది, పెళ్ళి అయిపోయిందిగా. ఇక్కడ మేము మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా కానీ మైనర్ మ్యారేజ్లు ఏ పోలీసులు చెయ్యమన్నారండి. ఇన్ కేస్ అలా ఎవరన్నా చెప్తే పోలీసుల మీద కూడా కంప్లైంట్ ఇచ్చే రైట్స్ మీకున్నాయి. మీకు తెలిసి ఎవరన్నా మైనర్ మ్యారేజ్లు చేస్తుంటే జస్ట్ 100కి ఒక ఫోన్ కాల్ చేసినా ఆ ఏరియాకి వెళ్ళి ఆ మ్యారేజ్ ఆపేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరి మీద క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి. మైనర్ మ్యారేజ్లు చాలా సీరియస్. రెండోది, మీ క్యాస్ట్కి సంబంధించి విడాకుల గురించి మాట్లాడదాం. చాలామందికి డౌట్ అండి, క్యాస్ట్ వాళ్ళు విడాకులు అనేది పెద్దల దగ్గర రాసేసుకుంటే చెల్లుతుంది అని. అర్థమవుతుందా? సో ఇది మీకు అసలు ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. లీగల్గా మీకు ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలా తింగరగా బిహేవ్ చేస్తున్నారు. ఎవరికి కాపురం అవసరమో వాళ్ళు నోరు మూసుకొని సర్దుకోవాలి. ఎంతవరకు సర్దుకోవాలి అంటే ప్రాణం దాకా వచ్చే వరకు, క్యారెక్టర్ దాకా వచ్చే వరకు. ఈ రెండు నీ దాంట్లో లేవు. కానీ నువ్వు పెట్టే కండిషన్లో, నువ్వు పెడుతున్న హెరాస్మెంట్లు పీక్స్లో ఉన్నాయి. నీ సొంత తండ్రి కాబట్టి ఆయనకి కనిపించట్లేదేమో కానీ లిటరల్లీ మీ ఆయనదో 50% ఉంటే ఉండొచ్చు, లేదా అది 40% అంట హెరాస్మెంట్. రిమైనింగ్ 60% నీవే. ఏ రకమైన హెరాస్మెంట్లు? ఆయన బిర్యానీ తింటాడు, నువ్వు పెద్దగా వండవు, అయినా వండుతావు, తినడు, బయటే తిరుగుతాడు. విపరీతమైన అనుమానం. మరి నువ్వు అంత లవ్ చేసి ఇష్టపడి పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకునే అబ్బాయి వేరే వాళ్ళ వెనకాల అల్లాల్సిన రీజన్ ఏంటి? అలా వెళ్తున్నాడని నువ్వు 3ంటికి లేచి కనిపెట్టడం ఏంటి? ఎక్కడ పోతాడు? మళ్ళీ నీ దగ్గరికే వస్తాడుగా. అలాంటి వ్యక్తిని 2 years బ్యాక్ కూడా అసలు మీరు ఎంతసేపు అడిగామో ఒక్క పాయింట్ అన్నా మాకు దొరికిద్దేమని. నీ అనుమానాలన్నీ అనుమానాలే, అవి ఎక్కడా కూడా నిజం కాదు. నీ భర్త నీకు కావాలి అంటే నువ్వు ముందు ఇది నమ్మటం స్టార్ట్. మీ ఆయనకి ఎటువంటి అక్రమ సంబంధాలు లేవు. అలా ఉన్నా కూడా నీకు నచ్చాడుగా, రెండు కట్ చేసావుగా. అర్థమవుతుందా? సో దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి. నీకు నచ్చితే. నచ్చకపోతే వదిలే. ఎలా వదిలేయాలో ఇప్పుడు చెప్తా. లీగల్ ప్రొసీడింగ్స్లో మీరు డైవర్స్కి వెళ్ళాలి అంటే కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం నిజంగానే లేదు. మీ కుల పెద్దలందరూ మ్యూచువల్ డైవర్స్ అయితే లెటర్గా రాస్తే సరిపోతుంది. ఇలా మ్యారిటల్ రిలేషన్కి సంబంధించి కన్ఫ్యూజ్ ఉందనే మనకి కామన్ కోడ్ అని ఒకటి వస్తుంది, త్వరలో రాబోతుంది. ఇన్ కేస్ అది వస్తే ఎవ్వరికి కన్ఫ్యూజన్ ఉండవు. క్రిస్టియన్స్ ఎలా డైవర్స్ తీసుకోవాలి, ముస్లిమ్స్ ఎలా డైవర్స్ తీసుకోవాలి, హిందువులు ఎలా డైవర్స్ తీసుకోవాలి, డిఫరెంట్ పాయింట్లు అన్నీ. ఈచ్ కేసు డిఫరెంట్, మీది ఇంకా డిఫరెంట్. అలాంటివన్నీ క్లబ్ అయిపోయి మనం అందరం ఒకే లాలోకి వస్తాం మ్యారిటల్ రిలేషన్స్లో. అప్పుడు ఖచ్చితంగా క్యాండిడేట్స్ కూడా కోర్టుకు వెళ్ళే డైవర్స్ తీసుకోవాలి. మరేంటి మేడం, మొన్న ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తున్నాము, ఒక కేసులో మరి పేపర్ మీద రాసుకున్నది చెల్లదని అంటున్నారు కదా. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా కానీ కోర్టు ద్వారానే డైవర్స్ తీసుకోవాలి. ఎందుకంటే లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా. ఇది పెద్దల దగ్గర రాయించుకునేది ఫోర్స్బుల్లా, బలవంతం చేశారా, బ్లాక్మెయిల్ చేశారా, నిజంగా ఇష్టపడ్డారా, ఎవరు ప్రూవ్ చేయలేం. కోర్టు ద్వారా ప్రూవ్ చేయగలుగుతాం. కోర్టులో సివిల్ సూట్ వేసుకోవాలి. మీ కేసులో అంత రిక్వైర్మెంట్ ఉండదు. అయినా నా బెస్ట్ సజెషన్ కోర్టులో డైవర్స్ ద్వారానే ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే మీరు లీగల్గా ఒక డెసిషన్ తీసుకునే టైంకి కొత్త చట్టం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అప్పుడు చట్టం ఏం చెప్తే ఆ కొత్త చట్టం ప్రకారం వెళ్ళాలి, లేదా సివిల్ సూటు, డిక్లరేషన్ సూటు ఫైల్ చేసుకోండి. మీ కేసులో మేజర్ పాయింట్లు: 1 మైనర్ మ్యారేజ్, 2 నీకు అస్సలు భర్త మీద నమ్మకం లేకపోవడం, విపరీతమైన అనుమానం 3rd, 4th లీగల్గా కోర్టులకే నువ్వు ఎక్కడా వెళ్ళలా. నీ భర్త నువ్వు కావాలి అనుకున్నప్పుడు భర్తను అపురూపంగా చూసుకోవాల్సిందే. చిన్న తప్పులు చేస్తుంటే మార్చుకోవడం ఎట్లా అని చూడాలి. అటాక్ 1-2 సార్లు అటాక్ పడింది, అయినా నువ్వు అప్పిస్తున్నావు, అతన్ని పోషిస్తున్నావు, అతన్ని అన్నీ చేస్తున్నావు. సొంత కొడుకుని తండ్రి తీసుకుని వెళ్ళిపోవడం ఇంకెక్కడ జరగడం. చాలా రేర్ ఆఫ్ రేర్ కేసుల్లోనే అదృష్టం దొరికింది తండ్రులకి. పిల్లల్ని పట్టుకుని వెళ్ళిపోవడం కుదరదమ్మా. మీ కేసులో ఎందుకు అద్భుతం జరిగిందంటే నువ్వు 50-50గా ఆలోచిస్తున్నావు. ఓకే, ఆయన దగ్గర ఉంటే పర్వాలేదు, మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అవుతుందేమో. 2 పిల్లని అసలు పోలీస్ స్టేషన్కి నిజంగా ఏ తండ్రి అన్న మైనర్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ముందు పిల్లల్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు తల్లి. సొంత తండ్రి అయినా కూడా పిల్లల్ని తీసుకెళ్తే అది కిడ్నాప్ కేసు కింద లెక్క. నిజంగా తండ్రులు ప్రాణాలు పోతున్నా కూడా పిల్లల్ని తెచ్చుకోలేరు. నీ కేసులో అదృష్టం బాగుండి తీసుకెళ్తే నువ్వు తల్లి ప్రేమను ప్రూవ్ చేసుకోవాలి. ఆయన తండ్రి ప్రేమను ప్రూవ్ చేసుకున్నాడు. పిల్లోడు లేకుండా ఆయన బతకట్లా, ఆయన లేకుండా పిల్లోడు బతకట్లా.
అమ్మ దగ్గరికి రాను అంటున్నాడు. అది 2 రకాలుగా మేము ఆలోచిస్తాం. ఒకటి, తండ్రి బాగా చూసుకుంటూ ఉండాలి, తండ్రి అంటే బాగా ప్రేమ ఉండాలి. 2, ఆ పిల్లోడు ఆల్రెడీ గాలికి పెరుగుతున్నాడు అని, రెస్పాన్సిబిలిటీ లేదు అని. అమ్మ దగ్గరికి వెళ్తే చదవాలి, అమ్మ దగ్గరికి వెళ్తే లెక్కగా ఉండాలి అంటే నీ తింగరితనం ఒక మగపిల్లోడి జీవితాన్ని రోడ్డు మీద వేసింది. అర్థమవుతుందా నీకు? నా ఫ్యామిలీ అంటున్నావు కానీ నువ్వు చేసిన తింగర పని వల్ల ఒక ఆడపిల్లకి తండ్రి లేడు, ఒక మగపిల్లోడికి తల్లి లేకపోగా వాడు చదువు సంధ్యలు లేకుండా పెరుగుతున్నాడు. అలాంటి వాడి గురించి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే 1 year నుంచి వాడిని స్కూల్లో వేయలేదండి అంటే జుట్టు పచ్చి మీ ఆయన ఈడ్చుకొచ్చి ముందు పిల్లోడిని నీకు హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు తెలుసా? అదే చేయలే. ఎందుకు చేయలేదమ్మా అంటే చేయలేదు మేడం అంటున్నావు. సరే, పెద్ద మనుషులంతా మంచి పని చేసి మీ ఆయన్ని తెచ్చి మళ్ళీ నీ ఇంట్లో పెట్టారు. నువ్వు కావాలంటేనే కదా పెట్టారు. మరి అప్పుడు కూడా బాగా చూసుకోకపోతే అట్లా? చూసుకున్నా మేడం, నేనేం అనలే ఈసారి. నేను అస్సలు ఒక్క మాట కూడా అనలే మేడం. అమ్మా, నువ్వు ముందు ఏడుపు తగ్గి, నీకు ఏ కష్టాలు లేవు. అనవసరంగా నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు. మీ ఆయనకి 4 పీకితే లైన్లోకి వస్తాడు. అలా అనేవాళ్ళు ఎవడో లేడు. ఆయన ఇక్కడికి ఎందుకు రాలేదు? ఇది ఇంక రిపీటెడ్ ఇదే అండి. 4 సంవత్సరాలు గ్యాప్ ఇస్తే ఆవిడే మారుతుంది అని. మీ ఆయన నీకు డైవర్సు ఇవ్వడు, నువ్వు మీ ఆయనకి డైవర్స్ ఇవ్వు. ఇది నీ మనస్సాక్షికి అయితే తెలుసు కదా. ఇస్తావా నువ్వు? ఇవ్వు, నాకు తెలుసు, అర్థమవుతుంది. ఇక్కడ నాశనం అవుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? మీ అబ్బాయి. వాడికి లావిష్నెస్ అలవాటు అయిపోతుంది. రేపు ఏదన్నా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? సమాజంలో ఏదైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? మీ ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో వేయాలి. ఇంకా ఆ సిస్టమ్ రాలా. నేను ఆ సిస్టమ్ కోరుకుంటున్నా. మీలా పిల్లల్ని కనేసి ఉత్తిన విడిపోతున్న వాళ్ళు ఉన్నారు చూసారా? పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే వాళ్ళు ఏదైనా క్రైమ్ చేస్తే ముందు పేరెంట్స్ లోపల వేయాలి. అప్పుడు కానీ తిక్క వస్తుంది. తిక్క కుదిరిద్ది మీ అందరికీ. ఏముంది ఇక్కడ? వింటున్నా నీ బాధ, నీ ఏడుపు, నీ కష్టం. మీ నాన్నకి అదే, నా కూతురే కష్టపడుతుందని. ఏముందమ్మా? చిన్న రీజన్స్. అర్థమవుతుందా? మీరు ఇంత రియలైజ్ అవుతారని నేను ఇంత చెప్తాము అంతే. మీరు మిమ్మల్ని ఏదో పిలిచి మేము అరవాల్సిన అవసరం, తిట్టాల్సిన అవసరం లే. ఇంత స్ట్రాంగ్గా మీకు ఎవరు చెప్పరు. ఎందుకంటే మీరు వచ్చారు కాబట్టి అమ్మ కేసేద్దామరా, అమ్మ ఇది కాదు. మీరు రియలైజ్ అవ్వడం ఇంపార్టెంట్. మీ మిస్టేక్ ఏంటి? విపరీతంగా నేను అనుమానిస్తున్నా, ఇక నుంచి అనుమానించను. అసలు ఇంకొక ఛాన్స్ వస్తే ముందు మీ ఆయనతో మాట్లాడండి. మీ ఇద్దరు హ్యాపీగా ఉండడానికి ఏం కావాలి? చాలా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. కుదరపోతే మాకు ఒకసారి ఫోన్ చేయండి, మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తాం. అర్థమవుతుందా? మీ నాన్నగారు లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం మీ కేసులు ఇప్పుడు రాకపోవచ్చు. మీరు చేయాల్సిన పని, మీ నాన్నగారో పెద్ద మనుషులో పిలిస్తే అతను రాడు, మేము పిలిచినా రాల. కానీ కోర్టు పిలిస్తే వస్తుంది. విడిపోవడానికి మీరు కోర్టుకి వెళ్ళొద్దు, కలవడానికి కోర్టుకి వెళ్ళండి. ఒక్కసారి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కేసు తీసుకోకపోతే నాకు చెప్పు తల్లే. ఖచ్చితంగా మీ మీరు కేసు కూడా పెట్టవసరలా, జస్ట్ కంప్లైంట్ ఇవ్వండి. కౌన్సిలింగ్ నడుస్తుంది మీ ఇద్దరికి. ఆ కౌన్సిలింగ్ తీసుకోకపోతే నాకు ఇన్ఫామ్ చేస్తే నేనే కంప్లైంట్ ఇప్పిస్తా. ఒక్క కంప్లైంట్ చాలు నీ కేసులో. అర్థమవుతుందా? ఇక్కడ నీ గురించో మీ ఆయన గురించో నేను ఆలోచించట్లా. పిల్లోడి జీవితం నాశనం అవుతుంది నువ్వు చేసే తెంగర పని వల్ల. నేను కూడా నా తప్పు నేను తెలుసుకొని ఆయన కూడా అట్లా పోతుండే, నేను కూడా ఇది. మీ ఆయన ఎక్కడికి పోవట్లా విను. అసలు ముందు నువ్వు అనుమానం తీసే. మీ ఆయన ఎవరిని రాళ్ళు వేయట్లేదు, ఎవరి కోసం 3ంటికి లేగట్లేదు. నువ్వు కంగారు పడి 4ంటికి లేచి చాయ్ పెట్టుకో. మీ ఆయన ఏం చేయమంటే అవి చేయి చాలు. నీకు ఇంట్లో భర్త ఒక ఫోటో ఫ్రేమ్ కావాలనుకుంటున్నావుగా, అందుకోసం ఉండు. ఇక్కడ నువ్వు నీ కొడుకు కోసం పోరాడుతున్నావు, నీ భర్త కోసం కాదు. ఆయన ఉంటాడో తిరుగుతాడో ఏం చేస్తాడో నీకు అనవసరం. నీ అప్పు తీరాలి అంటే ఆయన ఇంట్లో ఉండాలి, నీ పిల్లోడు బాగుపడాలంటే ఆయన ఇంట్లో ఉండాలి. నీకంటూ సొసైటీలో భర్త కావాలి అంటే ఆయన ఇంట్లో ఉండాలి. నిన్ను కొట్టినప్పుడు మాకు ఇన్ఫామ్ చెయ్యి. అర్థమవుతుందా? అప్పు తీర్చకపోతే మాకు ఇన్ఫామ్ చేయి. అతను అక్కడ దాకా రావడానికి మనం ఫస్ట్ ఒక స్టెప్ వేయాలి. కాబట్టి దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వండి. కౌన్సిలింగ్ నడుస్తుంది. ఒకవేళ అతను రాను అంటే పిల్లోడిని తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేయమనండి. అర్థమవుతుందా? జాగ్రత్త నాన్న. ఏమ్మా జాగ్రత్త. భార్య భర్తలు కూర్చొని చక్కగా మాట్లాడుకుంటే ఏంటి ప్రాబ్లం అనేది మాట్లాడుకుంటే తెలిసిపోద్ది. చిన్న వయసులోనే పెళ్ళైపోవడం, వీళ్ళు సరిగా మాట్లాడకపోవడం, వాళ్ళకి 2 పిల్లలు రావడం అలా గడిచిపోయింది. ఎనీవేస్, వాళ్ళు ఏం చేయాలి, ఎలా ఉంటే హ్యాపీగా ఉండాలో మీరు చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.